వెల్కమ్ టు ఆగం బంగారాజు అల్లరి పిల్ల. ఏ వాటర్ 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 ఏ పానీ 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 నీళ్ళు నీళ్ళు రావాలి 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 అగ్గు 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 అయిపోతున్నాయి రావాలి తొందర రావాలి 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 బిందె నీళ్ళు ఉన్నాయి ఇంకేం లేవు రావాలి అగ్గు అగ్గువ. ఏ బంగారాజు ఏంటి వాటర్ అమ్ముతున్నావు? ఏం పిల్ల వచ్చినావా? అవును నీళ్ళే అమ్ముతున్నా. ఇంకా రావాలి 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 ఒక జగ్గు నీళ్ళకి 10 రూపాయలు జిఎస్టీతో కలుపుకొని 11 రూపాయలకి. ఇంకా రావాలి 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 అగ్గు 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 అగ్గువ. నీ ఏందిరా బాబు, జగ్గు వాటర్ 11 రూపాయల? 11 రూపాయలు పెడితే మంచి మినరల్ వాటర్ 20 లీటర్ల క్యాన్ వస్తుంది. నువ్వేమో జగ్గు వాటర్ 11 రూపాయలు అంటున్నావు. ఏంది ఏమంటున్నావు? అబ్బా అవునా, ఇగో నేను 11 రూపాయలు కాదు నీకు 50 రూపాయలు ఇస్తా. అబ్బా 50 రూపాయలు ఇస్తాను. నువ్వు మినరల్ వాటర్ కాదు జస్ట్ నార్మల్ వాటర్ పట్టుకురా నాకు 5 బిందెలకి అంతే, ఎక్కువ వద్దే వద్దు. పట్టుకురా చూద్దాం. ఎందుకు తను తీసుకొస్తా. అయినా ఇప్పుడు నీకు వాటర్ ఎందుకు అమ్మాలనిపించింది? అరే పిల్ల నీకేం తెలుసు చెప్పు. ఇప్పుడు పట్నంలో నీళ్ళు మస్తు డిమాండ్ ఉన్నాయి. అబ్బా చూడలే ఇలా ఆంధ్రజ్యోతి పేపరు దాంట్లో చూడు తెలుస్తుంది నీకు. ఇగో ఒక్క ట్యాంకర్ నీళ్ళకి 4,000 తీసుకుంటున్నారు అబ్బా బొక్కలోది. నా దగ్గర బిందె నీళ్ళు ఉన్నాయి, కనీసం నాకు 100 రూపాయలు రావా, అందుకే నేను అమ్ముకుంటున్నా ఇక్కడ తెలుసా. వాటర్ 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 వాటరే రావాలి 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 వాటర్ 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 రావాలి 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 రావాలి. అరే ఆపరయ్యా, బరిగొని తీసుకొని వాటర్ 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 అని అరుస్తున్నావు. చోళ్ళ నుంచి బ్లడ్ కారుతుంది నువ్వు నీ బరిగొంతు. అయినా మున్సిపల్ వాటర్ ట్యాంకులు వస్తున్నాయి కదా, 4,000 పెట్టి వాటర్ కొనాల్సిన అవసరం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకేడున్నావు? ఇగో నీకు తెలియదు, మన హైదరాబాద్ మున్సిపాలిటీ వాటర్ బోర్డులా నీళ్ళు లేవు, బోర్లు మొత్తం ఎండిపోయినాయంట. ఇప్పుడు మళ్ళీ మనకు మంచి నీళ్ళు రావాలంటే వాన రావాలి. ఇంకా వాన వచ్చే వరకు ఇంకా నెల పడుతుందంట ఎరికేనా. ఇక అప్పటిదాకా ఏం చేస్తారు జనాలు, ఎట్లయినా వాటర్ బోర్డు నుంచి నీళ్ళు వస్తలేవు ఇక అట్లా చెప్పేసి జనాలు మొత్తము ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటారు. ఇక వాళ్ళేమో ట్యాంకర్కి 4,000 తీసుకుంటారు మెల్లమెల్లగా. ఇక అందుకని నేను కూడా ఇవాళ నుంచి షురీ చేసిన బిందె నీళ్ళు, రేపటి నుంచి ఎక్కువ అమ్ముకుంటా, ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే. అవును బంగారాజు, మా ఏరియాలో కూడా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులు వచ్చి 2 రోజులు అవుతుంది. మళ్ళీ నీళ్ళు రావాలంటే వారం లేదా 10 రోజులు పడుతుందంట. ఉన్న నీళ్ళు మేము తాగడానికే వాడుకుంటున్నాం, మిగతా అవసరాలకి నీళ్ళే ఉండటం లేదు. అయినా ఇంత రేటు పెట్టి నీళ్లు కొంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారు? ఏంది హలో మేడం, ఇక్కడ మేము కూడా మిడిల్ క్లాస్ పోరగాలమే, అర్థమైందా? ఇంకోటి ఎదిగాడు నీకు, సిటీలో ఎవరైతే అపార్ట్మెంట్లు ఉంటారో ఆ అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు నెలకు వాళ్ళు కట్టే ఇంటి కిరాయి కంటే వాళ్ళు నీళ్ళ కట్టే బిల్లే ఎక్కువ ఎరికాడు నీకు. వామ్మో, మరి ఇలా అయితే ఎలా బంగారాజు? ఎప్పుడు ఇంత రేట్లు చూడలేదు అసలు. అవును, అందుకే ఇంకోటి చెప్పన్నా, అయితే వీళ్ళు జనవరిలో 5,000 లీటర్ల నీళ్ళకి 500 తీసుకున్నారు. ఇక మార్చిలో 1,500, ఇంకా జూన్కి వచ్చే వరకల్లా 4,000. అబ్బా అంటే మొత్తం ఒక 8 రెట్లు పెంచినామాట ధరలు. నిజంగా చూడు ఎట్లనో. అవునవును, ఇక అందుకే నేను కూడా ఈ నీళ్ళు అమ్ముకొని నిమ్మలంగా బతకొచ్చు ఇలా చాలు. ఇక వాటర్ 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 రావాలి రావాలి అగ్గువ 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 రావాలి రావాలి రావాలి. అవును, వాటర్ అన్ని అమ్మేస్తే మరి నీకెలాగా? నేను ఎట్లా కనబడుతున్నా నీకు? నేను పిచ్చోని అనుకుంటున్నావా? నేను నా కోసం 2 జగ్గులు దాచిపెట్టుకుంటా నీళ్ళు. చెప్పన్నా, ఒక జగ్గేమో తానం చేస్తా, ఇంకో జగ్గేమో కడుక్కోవడానికి, ఇంకంతే ఏముంది. చిచ్చి చలో వాటర్ 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 రావాలి 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 రావాలి. గబ్బోడా, అందుకే ఇందాక నుంచి కంపు కొడుతుంది. పో ఇక్కడ నుంచి పో. చలో. నిజమేనండి, మనకి వాటర్ ప్రాబ్లం ఉంది. మన ఫాదర్స్ మున్సిపాలిటీ వాటర్తో కార్లు కడిగేవాళ్ళు, మన ఫాదర్స్ బకెట్లతో కార్లను కడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం తాగడానికి నీళ్ళే లేవు. సో మనకి వాటర్ కావాలంటే వర్షాలు పడాలి, వర్షాలు పడాలంటే కనీసం 1 నెలైనా పడుతుందంట. కాబట్టి మనం అంతవరకు వాటర్ని సేవ్ చేసుకుందాం, అవసరానికి మించి వాటర్ వాడకుండా చూసుకుందాం. ఇది మా నుంచి రిక్వెస్ట్ అనుకోండి.
సో ఇది ఇవాల్టి ఆగం బంగారాజు అల్లరి పిల్ల. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ భాస్కర్ ప్రొడక్షన్స్. హాయ్ గైస్. సో చూశారు కదా, మనకి నీళ్ళ సమస్య చాలా ఉంది. సో అది మన అందరికీ తెలుసు. మనము ఒక 2 days అన్నం లేకపోయినా బతకచ్చు, కానీ నీళ్ళు లేకపోతే అసలు బ్రతకలేం. సో కాబట్టి నీళ్ళు ఎక్కువ వాడకండి. అవసరం మించి వాడితే సో నీరు వృధా అవుతుంది. సో చూసుకోండి. ఇది రిక్వెస్ట్ మా తరపు నుంచి, ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా షో పైన మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక కామెంట్లో పెట్టండి. మేము ఖచ్చితంగా దాన్ని చూస్తాము, ఫాలో అవుతాం కంపల్సరీ, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.